హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. పొద్దునైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. పొద్దున 10:30 అయితే ఉంది టైము. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు స్కూల్కి. మార్నింగ్ ఎగ్జామ్ నడుస్తుంది, వాళ్ళకి టెస్ట్ కదా, లాస్ట్ పొద్దు మ్యాథ్స్ ఉంది కావ్యకి. అందుకే ఇంకా పొద్దున్న అయితే పంపించినాను స్కూల్కి. నేనే ఇప్పుడు పోయి, వాళ్ళు వచ్చేది 3 గంటలకి, నేను పోయి తోడుకొని వస్తాను. నేను లేదా వాళ్ళ డాడీ వెళ్తారు. పోకపోతే నేనే పోవాలా, ఫోన్ చేసి అడగల్లా. ఇంక పొద్దున్న టిఫిన్ వచ్చేసి దోశ చట్నీ చేసి పంపించినాను. ఇంకా నిన్న వచ్చేసి కావ్యకి రిహార్సల్స్ ఉంది. నైట్ 10 గంటలైంది వచ్చేపటికి. అక్కడ డ్యాన్స్ స్టూడియో ప్రోగ్రామ్ వేరే దగ్గర, స్టూడియో వేరే దగ్గర. ఎదురుకు ప్రోగ్రామ్ ఉంటుంది. స్టూడియో ఇట్లుంటే ప్రోగ్రామ్ ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు చూపిస్తాను సాయంకాలము. ఇప్పుడు ఇంకా ప్రోగ్రామ్ వచ్చేసి ఇప్పుడు సాయంకాలం 5 గంటలకి ప్రోగ్రామ్ ఉంది. కానీ కావ్య వాళ్ళు రెడీగా కావాలి కదా, అందుకే ఇంకా 2 గంటలకే రమ్మని చెప్పిండారు స్టూడియోకి. ఇంకా నేనే ఇంకా హెయిర్ స్టైల్ అన్నీ వేసి డ్రెస్ అంతా ఇంట్లోనే చేసుకొని హల్తా అంతా పెట్టుకొని రమ్మని చెప్పిండారు. ఇంకా అన్నీ రెడీ చేయాలా. అందుకే ఇంకా కావ్యని మధ్యాహ్నమే హాఫ్ డే తోడుకొస్తాను. ఫుల్ డే అయిపోద్ది కావ్యకి వచ్చేసి. 3 o'clock వస్తుంది కావ్య స్కూల్. ఇంకా నేను ఇప్పుడు 12 o'clockకే తోడుకొని వచ్చేస్తాను. ఇంకా నిన్న ఏమేమి కావ్యకి తెచ్చినానో చూపిస్తాను. ఇది 4 కావాలని చెప్పిండారు. ఇప్పుడు 2 తెచ్చిండా, ఆల్రెడీ 2 ఉంది. దాన్ని ఇచ్చేసి కడిగేసి అక్కడ పెట్టినాను. కడిగేసి నీట్గా కడిగి అక్కడ వేసినాను. ఇంకొచ్చేసి కాటను అల్తా పెట్టాలి కదా, అల్తా. నెక్స్ట్ బ్యాంగిల్స్, ₹100 ఇది వచ్చేసి బ్యాంగిల్స్. గోల్డ్ కలర్ అడిగింది, గోల్డ్ అయితే తెచ్చినాను. కాల్కి అల్తా పెట్టేస్తాను, చేతులకి కోన్ అయితే పెడతాను. ఒక 10 minutes 15 minutes పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రింగ్ అయితే నేను మార్కెట్లో తెచ్చింది. ఎక్కడ సిక్కేది ఇట్లది గట్టిగా ఉంటుంది, రింగ్ మార్కెట్లోనే తెస్తుంది. ఇంకా థ్రెడ్, హెయిర్ పిన్స్. ఒక్క ప్రోగ్రామ్కి చూడండి ఎంత ఐటమ్స్ తేవాలో. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి, ఇవన్నీ కాదు, నెక్స్ట్ ఎక్కడో పెట్టింది కావే వచ్చేసి సేఫ్టీ పిన్స్. ఇవన్నీ ఇంకా నార్మల్గా వేసుకునేవి. ఇవి సేఫ్టీ పిన్స్ ఎక్కడో పెట్టింది. ఇవన్నీ తెచ్చి నేను బిడ్కి. ఇంకా నెయిల్ పాలిష్ ఇవన్నీ తెచ్చినాను. ఇవన్నీ నిన్నైతే కావ్యని తోడుకోరాకముందరే ఇవన్నీ తెచ్చుకుంటున్నాయి. అక్కడ లేట్ అవుతుంది, 10 గంటలైంది కదా కావ్య వచ్చేకి. అందుకే నేనే తెచ్చుకుంటున్నాను ఇవన్నీను. ఇంక వాళ్ళు చేసేదానికన్నా నాకు ఇవి ఖర్చులు ఎక్కువైతుంది. కానీ పర్వాలేదు, మనము సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ముందుకు పోయేకి అయ్యలేదు. ఇంట్రెస్ట్ ఉండే బిడ్డలకైతే సపోర్ట్ చేయండి పేరెంట్స్గా. మీరు వాళ్ళకి ఇంకా ఫోకస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. మనమే ఊరిక ఏంటికిలే వద్దులే ఖర్చు అవుతుంది అంటే ముందుకు పోయేకి అయ్యలేదు. ఇంక నేను రెడీ అయిపోయి ఇల్లంతా ఊడ్చేసి కావ్యని తోడుకొని వచ్చి ఫోన్ చేసి అడుగుతాను వాళ్ళ డాడీని. తోడుకొని వస్తాను అంటే తోడుకొని వస్తారు, లేదంటే నేనే స్కూల్ దగ్గరికి పోవాలా. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతా ఉంది. 11:30కి ఇక్కడ వదిలేస్తే 12కి అంతా పోయిస్తాను. 12:30 అయిపోతుంది వచ్చేపటికి. ఇంకా జడేయాల, స్నానం చెప్పియాల, కావ్యకి డ్రెస్సెస్ చేయాల, నీల్ పాలిష్ చేయాల, హల్తా పెట్టాలా. ఇంకా జీవిని అడిగితే లేదు ఫుల్ డే ఉంటాను అనింది. ఇంకా నేను ఒకటే చేసి 2 o'clock తోడుకొని పోతాను. ఇంకా వాళ్ళ డాడీను జీవిత 5 o'clockకి ప్రోగ్రామ్కి వస్తారు. కావ్య బ్లౌజు లూజ్గా ఉండింది కదా, దానికైతే స్టిచ్చింగ్ వేసింది చూడండి. అంటే మిషన్లో వేయలేదు, వాళ్ళు వద్దనేసి మిషన్లో వద్దు, వాళ్ళు ఆమెకి తిడతారు అని చెప్పారు. ఇంకా వాళ్ళకి ఎందుకు మనం ఇచ్చేయాలా అనేసి వేసినాను. థ్రెడ్ అంటే టైట్గా ఫిట్గా ఉండి అనేసి చేతులనే కుట్టినాను. చూడండి ఎట్లా కుట్టినానని. సేమ్ కలర్ తెచ్చినాను, సేమ్ కలరు సేమ్ దానికి అయినట్ల ఊరిక అంటే తీసేయచ్చు. ప్రోగ్రామ్ అయిపోయినాక తీసేయచ్చు నీట్గా. వేసిండేది కూడా తెలుస్తలే, అట్లుంది చూడండి. ఇప్పుడు సరిపోతుంది, ఫిట్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సరిపోతుంది చూడండి, నీట్గా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో గైస్, కావ్యాకైతే ఆంటీ రెడీ చేస్తుంది. మమ్మీ టైం 2:06 అయింది.
పండు మేకప్ అంతా అక్కడే. ఆహా రైట్ మేకప్ అంతా అక్కడ, డ్రెస్సింగ్ మాత్రం ఇక్కడ. ఓపెన్ ఇట్ అండ్ గివ్ మీ వన్ 2కి రాకుండా 2:06 అయిన టైము. అంతే టైం వేరే ఎక్కువ కదా. కావ్యం దొరకొచ్చేపటికే టైం బెటర్ వాష్ చేసేయాలనుకుంటుంది అది కావ్య. అది పీలే, అది వచ్చేలా టైం పడుతుంది అనుకుంటా. కోన్ అంటే అది మరీ రెడ్గా పడిపోతుంది. మళ్ళీ చెయ్యి. ఇట్లా చేయమా. బట్టలు ఎంత అయిపోతుంది ఫస్ట్ వాష్ చేసి బట్టలు ఎంత పూసుకోవద్దు, దూరంగా పెట్టుకో. వాష్ చేస్తే కూడా అయ్యాలి దుండు వచ్చేస్తుంది. వాష్ చేస్తే ఈ బట్టలు డ్రై చేసుకోండి. ఫౌండేషన్ వేసినాక మళ్ళీ చేద్దాం. శారీ లాగా ఉంది. గంట సారీ కట్టుకునేవాళ్ళు. అందరికి అలా ఆర్టిఫిషియల్ వచ్చేస్తే బెటర్. ఆల్రెడీ నేను పిన్నేసి పెట్టింది. పిన్నేసేస్తామా? లేమ్మా నేను పిన్నేసి పిన్నిమా. డాడీ ఫోన్ చేసిండే ఏమైనా తెస్తా కావాలా అని. ఊరికా రెడీ బిర్యానీ తెస్తామంటే సాటర్డే అంటే సాటర్డే తిందా? మేము తినేద్దాం. అంటే మీరు తింటారా? ఎవ్రీడే ప్రతిరోజు తింటాం. దీపావళి అలా మేమంతా సాటర్డే. సో ఫ్రెండ్స్, మేమందరం ఇక్కడ ఉన్న జీవిత స్కూల్లో ఉంది. జీవిత ఒకటే స్కూల్లో ఉంది, మీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. జీవిత ఫుల్ డే ఉంది. కావ్యకి ఫుల్ డే ఆపే తోట. తనకి రెడీ చేయాలి కదా, రాయిస్ వచ్చేసింది. విచ్ సబ్జెక్ట్? మ్యాథ్స్. మ్యాథ్స్. 5 minutes. Only for 5 minutes I went to school. విచ్ 40 మార్క్స్? FA2 నా? FA2 ఇట్స్ నాట్ దట్ వన్. అంకుల్ మూవీలో వస్తుంది కదా, మెయిన్ విలన్ అని ఇటు నడుచుకోవాలి. ఇది సార్ అదే అంకుల్ కావ్య తినేసినాక నెమ్మదిగా వచ్చి తింటాడు. ఏదో తినకదు. అయ్యో ఇప్పుడే కదా దోశ తిన్నావు. ఆకిలి తినలేక కావ్యకి వచ్చినంత మనకు వచ్చారమ్మా. యాక్టింగ్ ఆస్కర్ అవార్డ్. అరమండి ములు మండి హాఫ్ మండి అనేది నాకు మండినా గుర్తుకొస్తుంది. అరమండి ములు మండి ఏకమండి బహుమండి ఇంకా అంతేనా? అంతే. చికెన్ మండి. సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మండి జడేసిద్దాం. జరా 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 అయిపోయింది. ఒకసారి ఇంకా మేకప్ వేయాలి. వాళ్ళ డాన్స్ క్లాస్కి వెళ్ళి మేకప్ వేస్తారంట. కావ్యని ఇట్లా రెడీ చేసేసాము. ఫేస్ మేకప్ మాత్రమే ఇంకా స్టూడియోలో మ్యామ్ చేస్తారు. ఇన్ని రెడీ చేసి అయినాక మమ్మీ ఓకే నేను ప్రాక్టీస్ చేస్తాను అనింది. అదే చేస్తూ ఉంది. కావ్య వచ్చేసి వాళ్ళ డాడీకి డ్యూటీ వెళ్ళింది. నేనే స్కూల్ నుంచి తోడుకొని వచ్చింది. కావ్యని తోడుకొని వచ్చి హల్తా కాదు ఇది మెహందీ పెట్టాను. ఇంకా అన్నీ మేకప్ అంతా అయిపోయినాక రిమూవ్ చేసేసాను. కానీ బాగుంది, కలర్ మాత్రం సూపర్గా వచ్చింది. డ్రెస్ కూడా ఏం గలీజ్ కాలే. హల్తా అయితే డ్రెస్ అంతా గలీజ్ అయిపోతుంది. ఇంకా 2 o'clock రమ్మంటే మేము రెడీ చేసేవాడికి 3 o'clock అయింది. ఇక్కడ ఉండే పిల్లలు వచ్చి నాకు కూడా హెల్ప్ చేస్తూ ఉండే పిల్లలు, పక్కింటి వాళ్ళ పాప వాళ్ళు, జీవిత అండ్ కావ్యకి ఫ్రెండ్స్ మోక్షిత అండ్ జస్విత, వాళ్ళే నాకు హెల్ప్ చేసింది. ఇంత కావ్యని రెడీ చేసేకి పాపం పిల్లలు చాలా హెల్ప్ చేశారు. కావ్యతో స్టూడియోకి మోక్షిత కూడా వచ్చింది. ప్రోగ్రామ్ వరకు నైట్ మేము ఉండే వరకు ఉండింది. నేను ప్రోగ్రామ్కి అంటే కావ్యని తొడకపోయి స్టూడియోలో వదిలేసి 1 hour ఉండేసి అక్కడ ఉండే పిల్లలకి అంతా హెల్ప్ చేసి డ్రెస్సెస్ అంతా హెల్ప్ చేశాను. వాళ్ళకి ఉల్టా వేసింటే ఇంకా కావ్యకి మేకప్ ఒకటే ఉండింది కదా, డ్రెస్ అంతా ఏం లేదు, అంత నీట్గానే ఉండింది. రెడీ చేసింది కరెక్ట్ అని చెప్పారు. నేను ఇంకా వాళ్ళు మ్యామే మేకప్ చేసింది. ఇంకా అక్కడ ఉండి వదిలేసి వచ్చేసాను మోక్షితాన్ని, కావ్యని. నేను 4:30కి వచ్చి 5 o'clock రెడీ అయ్యి నేను కావ్య వాళ్ళ డాడీ అయితే ప్రోగ్రామ్కి అటెండ్ చేసేసాము. ప్రోగ్రామ్ వచ్చి 5 o'clock అని చెప్పారు. 6 అయిపోయింది దీపం పెట్టి గణేష పూజ చేసేవాటికి. ఇంకా 6 to 11:30 అయింది ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేవాటికి. నెక్స్ట్ వ్లాగ్లో ప్రోగ్రామ్ వస్తుంది. ఈ వ్లాగ్లో ఇది ఇంతే వస్తుంది. కావ్యని రెడీ చేసింది, ఏమేం చేస్తాము అనేది మాత్రమే వస్తుంది. ఇంకా వచ్చేసి వాళ్ళ డాడీ నేను జీవిత అయితే ప్రోగ్రామ్కి అటెండ్ చేసాము. బాగుండింది ప్రోగ్రామ్ వచ్చేసి, చక్కగా సూపర్గా నడిచింది ప్రోగ్రాము. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేసాను. ఇదే అండి నేను రెడీ అయింది. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. నెక్స్ట్ బ్లాగ్ ప్రోగ్రామ్ అంతా చూపిస్తాను. ఉంటాను. బాయ్ బాయ్.